కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోతున్నాయి. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గుంటూరు జిల్లా కార్యాలయంలో జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలకు హాజరైన నాదెండ్ల ప్రభుత్వంపై విధానాలపై మండిపడ్డారు. సీఎం జగన్ కు పరిపాలనపై అవగాహన లేదన్నారు. వ్యవసాయం పరిశ్రమలు కుదేలైపోయాయన్నారు. ఈ ప్రాంత ప్రజల్ని మోసగించి వైజాగ్ ఎందుకు వెళ్లాలో చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. రైతు సమస్యలపై టీడీపీతో కలిసి పోరాడతామని నాదెండ్ల స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకి అపార నష్టం కలిగిస్తున్న ఈ పరిపాలనని త్వరలోనే వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మారుస్తారని మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే ప్రధానమైన రెండు రంగాలు ఉపాధి కల్పించేది వ్యవసాయ రంగం, పరిశ్రమల రంగం. ఈరోజు కృష్ణా వెస్టర్న్ డెల్టాలో 6,000 క్యూసెక్స్ల నీళ్లు వదలాల్సిన పరిస్థితి కాస్త పట్టిసీమ నుంచి నీళ్ళు తోడుకోలేదు, పులిచింతల నుంచి కూడా వీళ్ళు ఏమాత్రం కూడా నీళ్లు సాగు కోసం ఉపయోగించుకోలేకపోయారు. సరైన సమయంలో ఒక ప్రణాళిక లేదు. రైతులు రోడ్డు పైన వచ్చారు. వ్యవసాయం చేయడానికి పంటలు ఎండిపోతున్నప్పుడు వ్యవసాయ కూలీలకి ఉపాధి లేదు. ఆందోళన చేశాం. జనసేన పార్టీ నుంచి చేసాం, తెలుగుదేశం పార్టీ నుంచి చేసాం. రైతులందరూ కూడా కోరుకునేది ప్రభుత్వం ఆ మాత్రం ప్రణాళిక లేకుండా ఎందుకు మా పంట కాలువల్లో నీళ్ళు అందించలేపారనే ఆవేదనతోటి ఆ పంట నష్టం కాకుండా 4 లక్షల ఎకరాలు మనకి కృష్ణా పశ్చిమ డెల్టాల్లో రైతాంగం నష్టపోతుంటే ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించలేదు? అధికారులతో నేను మాట్లాడాను, ఇరిగేషన్ శాఖ అధికారులతోటి, ఉన్నత అధికారులతో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా పాపం ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఒక ప్రణాళిక లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం ఏది నిర్ణయిస్తే అది, ఏ శాఖగా మంత్రి చురుగ్గా పాల్గొంటూ ఆ శాఖ పైన పట్టుంటే తప్పకుండా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు. ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు. ఈరోజు విశాఖపట్నం పోయాడు హడావుడిగా. అసలు నేను ప్రశ్నిస్తున్న ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ కోడిగుడ్ల మంత్రికి ఇన్ఫోసిస్తో ఏం సంబంధం వాళ్ళకి? ఈ రాష్ట్ర